హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, నేను వచ్చేసి ఆవిరి కుడుము అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో వచ్చేసి గ్రైండర్ అయితే చెడిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా పాతకాల పద్ధతిలో రోలు వాడాల్సి వచ్చింది. చూడండి, మినపప్పు అయితే నేను పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. చక్కగా అత్తయ్య అయితే కడిగిచ్చారు. చూసారా, రుబ్బుకుంటున్నానండి రోట్లో. ఆ పిడి అయితే ఊడిపోయింది. ఇంకా అది బడ్డతో కొట్టుకొని చక్కగా మెత్తగా అయితే రుబ్బుకున్నాను. చూడండి, చక్కగా మెత్తగా నలిగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. నాకు చిన్న రోల్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా కొంచెం కల్లుప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. చక్కగా పిండి అయితే మొత్తం నలిగిందండి నీట్గా. చూసారా, ఇంకా అత్తయ్య వచ్చేసి ఆ పిడి ఊడిపోతే క్లాత్ పెట్టి కొట్టారు. అప్పుడు గట్టిగా ఉందండి. ఇంకా అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు ఎక్కడున్నాయండి, ఇవే కదా చేసుకునే వాళ్ళం చక్కగా. బాడీకి కూడా కొంచెం ఎక్సర్సైజ్ లా ఉండిద్ది అని చెప్పేసి నాకు చాలా ఇష్టం అండి ఇలా రోట్లో రుబ్బుకోవడం అన్నా, అలా చేయడం అన్నా. చక్కగా ప్లేట్కి నెయ్యి రాసేసి ఇడ్లీ ప్లేట్లకి ఆవిరి కుడుములాగా వేసుకున్నానండి నేను. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం. 4 ప్లేట్లకి అయితే వచ్చేసిందండి ఆ పిండి మొత్తము. చక్కగా ఆవిరి పెట్టేసి విజిల్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి సాంబార్ కారం ఉండిద్ది కదండి, కూరల్లో వేసుకునే కారము. ఆ కారంలో నెయ్యి వేసుకొని కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. తినే ఉండొచ్చు చాలామంది మేబీ. మేము వచ్చేసి ఇట్లా తింటామండి ఎక్కువ పర్సెంట్ ఆవిరి కుడుములో. చట్నీ అయితే అంత టేస్ట్ అనిపించదు. ఇడ్లీ అయితే బాగుండిద్ది కానీ దీంట్లో బాగోదు. చూడండి, చక్కగా వేడివేడిగా ఆవిరి కుడుము అయితే చేసేసాను. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. మా అత్తయ్య టేస్ట్ చేసి చెప్పి చూడండి ఎలా ఉందో. మా అమ్మాయి అయితే వీడియో తీసుకెళ్ళి నాయనమ్మకి చూపిస్తా అని చెప్పి. బయట అయితే చక్కగా వర్షం పడుతుంది 4 రోజుల నుంచి. చూడండి ఎలా ఉందో తిని చూడు నానమ్మ, చెప్పు బాగుందా బాగాలేదు. సూపర్.